ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అలాగే స్నేహితులకు, బంధుమిత్రులకు, బేతేల్ కుటుంబానికి, అలాగే ప్రభువును ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క జూలై నెల 2వ ఆదివారంన పరిశుద్ధ ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రభువు గతించిన కాలమంతా కాచి కాపాడి మరొక ఆదివారంలో ప్రభువుని ఆరాధన చేసుకోవడానికి ప్రభువు చూపించిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆరాధన ద్వారా మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలోకి అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా మరి కోరుతా ఉన్నాను. ప్రభు కృపను బట్టి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క లాక్డౌన్ మరియు అలాగే ఈ యొక్క కరోనా క్రైసిస్ దినాల్లో ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకి కృప చూపిస్తున్నాడని నమ్మి దేవుని మరింతగా స్తుతులు చెల్లిద్దాం. కనుక ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరం నిన్ను స్తుతించడానికి గాను సమాజముగా కూడలేనప్పటికీ, ప్రభువా సంఘంగా కూడలేనప్పటికీ, ఇదిగో ఫేస్బుక్ ఇచ్చిన లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభువా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క టెక్నాలజీని బట్టి వందనాలు. ఈ ఆరాధన ఇస్తుండగా ప్రభువా నిన్ను మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనండి. మేమందరం కలిసి నిన్ను ఆరాధన చేసి నీ నామాన్ని గొప్ప చేయడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా నీ యొక్క దాసుని ద్వారా ప్రభువా నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని వేడుకొంచు. అలాగే ప్రభువా పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను నీ యొక్క తలాంతుతో నింపి నడిపించమని వేడుకొంచు. ఆరాధన ఆది నుంచి అంచే వరకు మీరే ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరము పాట పాడుచు ప్రభుని ఆరాధన చేసుకుందాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, మా మనసార నిన్నే సేవింతుము. స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, ఆ మనసార నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని, జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీదేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని,
మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాల ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, మా మనసార నిన్నే సేవింతును. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా, మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడువాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, ఆ మనసార నిన్నే సేవింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుము. నీ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, ఆ మనసార నిన్నే సేవింతును. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడగా విందాం. మనందరం కలిసి ప్రభును స్తుతించుట్లో ఏకీభవిద్దాం. మన మధ్యలో రాజు గారు ఉన్నారు. జయరాజు గారు వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాము. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. చక్కటి పాట పాడిన సహోదరునికి దేవుని దీవెనలు కలుగును గాక. ఈ యొక్క సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. కీర్తన 15వ కీర్తన నేను చెప్తాను, మీరు కూడా నాతో కలిసి ఈ కీర్తన చెప్పాల్సిందిగా కోరుతున్నాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చిలికానికి
కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించును గాక. ఇప్పుడు కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావము దేవునికి అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా అని ప్రభువును మహిమ పరుద్దాం. ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికే వందనములు. ప్రభువా ఆయన ఈరోజు వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు వరకు నీ కృప మాకు చూపించిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం అని ప్రభువును మహిమ పరుద్దామండి. ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడుంటే అక్కడ మరి దేవుణ్ణి స్తుతించాల్సిందిగా, ప్రభువును మహిమపరచాల్సిందిగా, గణపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంచి దేవుడ నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడ, ప్రేమించు దేవుడ, మాట్లాడే దేవుడవు. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేసుకుందాం. మంచి దేవుడ నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడ, ప్రేమించు దేవుడ, మాట్లాడే దేవుడవు. మంచి దేవుడ నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడ, ప్రేమించు దేవుడ, మాట్లాడే దేవుడవు. నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకే వందనము, యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా, యేసయ్యా నీకే వందనము, యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రము. మంచి దేవుడ నీవు, విమోచకుడ, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడ, ప్రేమించే దేవుడ, మాట్లాడే దేవుడవు. మంచి దేవుడ నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడ, ప్రేమించే దేవుడ, మాట్లాడే దేవుడవు.
ఎడారి బ్రతుకులో కలువ పూసెను, సిలువ విజయమే అది కలువరి చలువే. అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే, చీదరించక నన్ను చేరదీసితివే. ఎడారి బ్రతుకులో కలువ పూసెను, సిలువ విజయమే అది కలువరి చలువే. అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే, చీదరించక నన్ను చేరదీసితివే. నాలాంటి వానికి దేవునిగా ఉండుటకు, నాలాంటి వానికి దేవునిగా ఉండుటకు ఇష్టపడితివే, నీవు జ్యేష్ఠుడైతివే. ఇష్టపడితివే, నీవు జ్యేష్ఠుడైతివే. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. కుదరని రోగము నన్నావరించగా, స్వస్థతైతివే నాకు విడుదలైతివే. రేపేమి జరుగునని భీతి చెందగా, అభయమైతివే నా నిరీక్షణైతివే. కుదరని రోగము నన్నావరించగా, స్వస్థతైతివే నాకు విడుదలైతివే. రేపేమి జరుగునని భీతి చెందగా, అభయమైతివే నా నిరీక్షణైతివే. కంటి పాపలా నన్ను కాపాడితివే, కంటి పాపలా నన్ను కాపాడితివే. కారణం నీవే నే పాడే ప్రతి పాటకు, కారణం నీవే నే పాడే ప్రతి పాటకు. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. మంచి దేవుడా నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడా, ప్రేమించు దేవుడా, మాట్లాడే దేవుడవు. మంచి దేవుడా నీవు, విమోచకుడవు, చాలిన దేవుడవు, సాటి లేని దేవుడా, ప్రేమించు దేవుడా, మాట్లాడే దేవుడవు. నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందునుగాక. హల్లెలూయా, స్తోత్రము నాయనా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను స్తుతించి ఆరాధన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగుడు నడిపించి మహిమ సమస్త ఘనత ప్రభావము మీరే పొందుకోమని వేడుకొంచు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దైవ
సందేశాన్ని విందాం. మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు బిషప్ SD ప్రసన్న కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దైవ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినంలో ప్రభుని ఆరాధించడం అనేటువంటిది ఒక గొప్ప భాగ్యం. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మందిరాలకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఈ లైవ్ ద్వారా చూడడానికి, వినడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశం బట్టి ప్రభుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాలు తెలియచేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలుసుకోవడం. ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ పరిశుద్ధ సన్నిధిలో నుండి మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని దేవుని వాక్యం ఒకసారి మనం చూద్దాం. ఈ 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరుల సేవించిన దేశమును సేవించదరో, దేవతలను సేవించదరో, అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలు కోరుచున్నారో, నేను సేవిస్తున్నారో కోరుకున్నారో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తూ ఉంటుండగా ఆ బానిసత్వంలోంచి దేవుడు వారిని విడిపించి వారిని కానానుపురానికి తీసుకొచ్చారు. అక్కడ వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారికి నాటని తోటలు, కట్టని ఇళ్ళు దేవుడు వారికి ఇచ్చి వారిని సంతృప్తిపరిచాడు. వారి ప్రయాణం కూడా చాలా క్షేమకరమైన ప్రయాణం. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు నలిగిపోకుండా చాలా క్షేమకరమైన ప్రయాణం చేయించాడు దేవుడు. వచ్చి ఆ యొక్క కానానుపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మరిచి అన్య దేవతల వైపు తిరిగిపోయారు. అప్పుడు ఒక రోజున యెహోషువ వాళ్ళందరినీ పిలిపించి వారితో ఈ మాటలు చెప్తున్నాడు.
యెహోవాను సేవించుట మీకు కీడుని తలంచిన ఎడల. పిల్లరా, చాలాసార్లు యెహోవాను సేవించడం కీడుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని కంటే దేవతలు ఎక్కువగా మేలు చేస్తాయనిపిస్తుంది. అంచేత యెహోషువ వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మీకు తోచినట్లయితే, మీకు నచ్చినట్లయితే ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. కానీ ఇక్కడ తన యొక్క నిర్ణయాన్ని చెప్తున్నాడు. అది నాయకుని యొక్క లక్షణం. మీరు ఎవరిని సేవించినాను, ఎవరిని పూజించడానికి ఇష్టపడినను, ఎవరిని ఆరాధించడానికి మీరు ఆశపడుతున్నప్పటికీ కూడా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం. యెహోవాను సేవించడం ఇది విశ్వాసికి అవసరం. విశ్వాసులు యేసు ప్రభును నమ్ముకున్నాము గనుక మనం ఇది చెయ్యాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన్ను సేవించడం ఎలాగా? ఒకటే, ఈరోజు 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సేవించడం ఎలాగా అంటే ఆయనను ఆరాధించాలి. అది హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఈ రోజులో చాలామందికి ఆ రోజు ఖాళీగా ఉంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. ఏమ్మా చర్చికి రాలది అని ఎవరన్నా అడిగితే, పాస్టర్ గారు అని అడిగితే, ఖాళీ లేదండి ఇవాళ చాలా బిజీగా ఉన్నామని చెప్తున్నారు. సో వారు ఖాళీ ఉంటే ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఆరాధకులు కాదు. ఆరాధన చేయవలసిన బాధ్యత నీకుంది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించాలి. బైబిల్ చెప్తున్నటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, 6 దినములు నువ్వు కష్టపడి పనిచేసి 7వ దినమును విశ్రమించవలను. ఇది కట్టడ. కానీ మనకేంటంటే ఆదివారం కూడా పని చేయడానికి మనం ఎక్కువ తొందరపడతా ఉన్నాం. ఖాళీగా ఉంటే చర్చికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఖాళీ లేదు గనక మానేయచ్చు. ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు వస్తే వారు వచ్చారు కనుక మనం ఆరాధన వచ్చి వారు వెళతారు కొన్ని మాట్లాడుకుంటున్నారు. కాదు, ఇంటి చుట్టాలు వస్తే వారిని కూడా నీవు దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి. వారు కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారు. కనుక దేవుని ఆరాధించాలి. సేవించడం అంటే అర్థం ఒకటి. రెండవది, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇది ఏదో కట్టుకథ కాదు, ఇది ఎవరో రాసినవి కాదు, ఇవి దేవుని మాటలు. దేవుని మాటల ప్రకారంగా చేయాలంతే. ఈ రోజుల్లో చాలామంది చాలా ట్రాన్స్లేషన్ చేసేస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని వారికి నచ్చినట్టు ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు. బైబిల్ను తనకు అనుకూలమైన విధంగా చెప్పుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని వినడం కంటే వినిన దానికి ప్రత్యుత్తరాలు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. నో, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తన గ్రంథములో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిరువక,
అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ గ్రంథం చాలా విషయాలు రాసి ఉంచాడు. అందుచేత దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. కొన్ని పరిస్థితుల్లో మనం అనుసరించలేనంతటి విధానం కాదు, అన్ని పరిస్థితుల్లో దేవుని మాటలు మనము అనుసరించాలి. అది మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కీర్తనాకారుడు మరొక చోట చెప్తా ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. అందుచేత దేవుని వాక్య ప్రకారంగా బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, అతడు చేయనంతయు సఫలమగును. నీ పనుల భారం యెహోవా మీద వేసి వాటిని చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఆయన సేవించడం అంటే ఆయన మాట వినుట, ఆయన చెప్పినట్టు నడుచుకోవటం. ఎంత అవసరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మాటను వినాలి. మూడవది, ఆయన సేవించడం అంటే ఆయనకు అర్పించుట. నీకు నీవుగా దేవునికి అర్పించాలి. అలాగే నీ యొక్క మొక్కుబడులను చెల్లించాలి. పాత నిబంధన గ్రంథములో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించాడు, ఇలా చెయ్యాలి. పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఈ బలులన్నీ కూడా రాసుకొచ్చాడు. ఈ రోజుల్లో ఆ బలుల గురించి మనం ఆ బలుల రకంగా మనం చేయటం లేదు. మనకు నచ్చినట్టు వేస్తున్నాం. మనము అనుకున్నది ఒకటి, చేసేది ఒకటి చేస్తూ ఉన్నాం. అందుచేత దేవుని సన్నిధిలో మనము దేవునికి మనం అంకితం అయిపోవాలి. ఆయనకి అర్పించుకోవాలి, ఆయనకు సేవ చేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు సేవ చేశారు, సేవించారు. ఆయన సేవించడం ఎంత అవసరమో ఆయనకు అర్పించడం. నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి లెక్కలు వేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఉన్న లెక్క ప్రకారంగా నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు, ఆశీర్వదింపచేస్తాడు, దీవింపచేస్తాడు అనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభుని మనం స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఎవరు ఎలా పోయినప్పటికీ విశ్వాసిగా ఆయన్ను సేవించడం చాలా అవసరం. ఆయన సేవించటం వలన నువ్వు దీవించబడతావు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. కనుక ఈ సాయంకాల సమయంలో, ఈ యొక్క ఆరాధనా సమయంలో దేవుని వాక్యాన్ని, దేవుని సేవించి దేవుని దీవెన పొందాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను స్తుతిస్తా ఉన్నాం. అవును, మేము నిన్ను సేవించి, నిన్ను ఆరాధించి, నీ వాక్య ప్రకారంగా ప్రభువా మేము జీవించి నీ సన్నిధిలో మమ్మల్ని అర్పించుకోవడానికి సహాయం చేయమని ఈ పరిశుద్ధ ఆదివార సందర్భంగా నేను స్తుతిస్తూ, ఈ వారమంతా నీ కృప మా పట్ల నుంచి నడిపించి బలపరిచి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన మనకు తోడేంటి కాక. ఆమేన్. ప్రభును స్తుతించడానికి గాను ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో సహోదరులు వీరభద్రం రమేష్ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా కోరుతున్నా. Praise the Lord. దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి విలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి విలిగనను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే వండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే వండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము,
నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో కృప